కూర ఆర్డర్ పెట్టి అరగంట అయింది, ఇంకా రాలేదేటి? నా కూతురు ఫోన్ చేద్దాం, బిజీగా ఉంటుందేమో, కాలేజీలో ఉన్నా మనకేటి. అమ్మా, నేను కూర ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదేటి, అరగంట అయింది. ఏంటి అందులో కాకినాడ అడ్రస్ ఉందా? అత్తాలదా? పన్నీర్ కూర అత్తకి వెళ్ళిపోద్దేమో అయితే. అలాగెందుకురా మార్చేస్తారు అడ్రస్లు అవిని? నేను చూసుకోవాలా? మరి ఇంకా అది కూడా నేనే చూసుకుంటాను. ఇంట్లో మీ అందరికీ వండిపోసేది కదా, ఇంకా అది కూడా నేనే చూసుకోవాలన్నమాట. సర్లే, ఏంటి కూర ఎందుకా? పొటాటో ఫ్రై చేశానులే, అది తీసుకెళ్ళి టేబుల్ పెట్టాను. అమ్మమ్మ ఏమో కింద నుంచి వచ్చి అదేమో బొగ్గులు అనుకొని దోపమేసారు. మీకు అలవాటు అయిపోయింది, నా వల్ల కాదురా బొగ్గులు తినడం. ఆయన ఆ బొగ్గులు ఎలా తింటావురా? మీకు పెట్టింది కూడా అదే, మీకంటే అలవాటు అయిపోయిందిరా. నేను ఎప్పుడు కూడా నేను వండింది నేను తినలేదురా. అమ్మో నాకు భయం రా బాబు. ఫోన్ పెట్టే, నీకు అన్నీ కావాలి. అవును, ఇప్పుడు మా వదినికి వెళ్ళిపోయింది. ఏదోటి చేసి ఆ కూర మనకి రప్పించుకోవాలి. హలో, వదినా, కూర ఆర్డర్ వచ్చిందేంటి? ఎందుకు చేసానా? లేదు వదినా, ఈ రోజంట మనకు తెలిసిన వాళ్ళకి మనం కూర కానీ ఆర్డర్ చేసి పంపించామనుకో, మనమంట 365 రోజులు కూరలు దానం చేసినట్లే అవుతుందట. మనము తెలిసిన వాళ్ళకి ఏం పెడతాం వదినా, మన వాళ్ళకంటూ పెట్టుకోవాలి కదా అని నాకు వెంటనే గుర్తొచ్చింది నువ్వు మాట. అందుకే నీకు సడన్ గా సర్ప్రైజ్ గా పంపించాను. దానివల్ల నాకు వచ్చేది ఏముండదునా, కానీ ఏంటంటే నువ్వు ఒక పని చేయాలి. నేను ఇలా పంపించాను కదా, నువ్వు కూడా నాకు ఏదైనా 3 స్టార్ హోటల్లో 5 స్టార్ హోటల్లోనూ ఒక పన్నీర్ కూర కొంచెం ఎక్కువ అంటే ఒక 1/2 కేజీ ఒక 1/2 కేజీ పంపించావనుకో, నీకు 365 కాదు, మొత్తం ఈ జన్మంతరికి కలిపిన అన్నదానము పుణ్యం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే చూసుకో. రాత్రికి కూడా నేను ఏం కూర చేయలేదు వదిన, పిల్లలకు కూడా పన్నీర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చూడు, కొంచెం ఎక్కువ పంపించలే, సరేనా? నీకే వదిన, నీ గురించే నేను చెప్తున్నాను, నీకే పుణ్యం వస్తుంది అనేసి. నాకేందులో వచ్చింది ఏం లేదమ్మా. అలాగేనా? సరే అయితే ఉంటానే, తొందరగా పెట్టే, నాకు ఆకలి వస్తుంది. ఓకే అయితే తొందర పంపించే. చేస్తా ఇప్పుడు ఆర్డర్ చేసి, పేమెంట్ ఆన్లైన్లోనే చేసుకోవద్దునా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ పంపించడం ఎందుకు. సరే అయితే ఉంటాను. మనం పెట్టింది 150 కూర, అక్కడి నుంచి రాత్రి కూడా కూర వచ్చేద్ది. మనం ఇంకా బొగ్గులు మైదా పిండి ముద్దలు వండక్కర్లేదు అనమాట. చెప్తున్నా, మనం తినకపోయినా ఇంట్లో వాళ్ళకైనా వండాలి కదా. ఇలా కవర్ చేసామన్నమాట. బెల్ల కొడుతున్నారు మా వదిన, చాలా ఫాస్ట్. పోనీలే, రాత్రికి మధ్యాహ్నమే కదా, రాత్రికి సెట్ చేసాము. మన డబ్బులు మనకు వచ్చేసాయి. మన డబ్బులు కాదు, డబ్బులు వచ్చాయి.